పరిశుద్ధ గ్రంథము నుండి ఆదర్శవంతమైన విధవరాలు అన్నా ప్రవక్తి. అన్నా అనగా కృప అని అర్థం. ఈమె ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె. తన కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరాలు పెనిమిటితో సంసారం చేసి తరువాత ఆమె విధవరాలయుండి దేవాలయములో విడువక 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేసినట్లు ఇక్కడ చూడగలం. అయితే ఈ ప్రసంగంలో ఈ విధవరాలు ఔన్నత్యమైన సేవకురాలిగా ఎలా పిలువబడిందో మనము గ్రహించాలి. ఆదర్శవంతమైన విధవరాలని ఈమె గురించి మాట్లాడుకుందాం. విధవరాలిగా ఉన్న ఈ అన్నా ప్రవక్తి లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనాల్లో ఉంది. 36వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములో విధవరాలై ఉంది. కాబట్టి ఇక్కడ ఈమె 84 సంవత్సరములో దేవుని యొక్క మందిరములో ఆమె పరిచర్య చేస్తుంది. దేవుడు వాక్యం చెప్తుంది, విధవరాలి పొలిమేరలను ఆయన స్థాపించును. కాబట్టి విధవరాలి పక్షమున దేవుడు ఉండి వాదిస్తాడని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ అన్నా ప్రవక్తిని 84 సంవత్సరములు దేవుని యొక్క మందిరములో సేవ చేస్తూ ఉంది. ఈమె దేవాలయమును విడువటలేదు. ఈ అన్నా ప్రవక్తిని దేవాలయముని విడవకుండా 37వ వచనంలో ఉంది. ఒక విధవరాలిగా ఉన్న ఆమె దేవుని సన్నిధికి చేరి దేవాలయమును సేవించుటకు తీర్మానించుకొని దేవాలయమును విడువకగా దేవాలయములోనే కనిపెట్టుకొని ఉంది. మనం ఇక్కడ గ్రహించాలి, ఈనాడు అనేకులు దేవుని యొక్క దేవాలయముని విడిచి భక్తిహీనులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని దుఃఖపరిచే వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో నీవు ఉండకూడదు. అయితే ఈరోజు అన్నా ప్రవక్తిని ద్వారా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే దేవాలయముని ఈమె విడువటలేదు. దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని యెహెమ్యా గ్రంథంలో ఉంది. దేవుని మందిరములో నివసించగోరుతున్నామని కీర్తన గ్రంథముల వాక్యం తెలియచేస్తుంది. దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి అని వాక్యం మీకా గ్రంథము 4:2లో తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ మందిరములో విడువకుండా ఆమె జీవిస్తూ ఉంది. సహజంగా 7 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత ఆమె యొక్క వేరే ఆలోచనలు లేవు. మరి ఒక వివాహం చేసుకోవటం కానీ, తన బంధువుల యొద్దకు వెళ్ళటం కానీ, తన స్నేహితుల దగ్గరికి వెళ్ళటం కానీ, ఇంకొక మార్గాన్ని ఏదీ చూడలేదు. కానీ దేవుని యొక్క మందిరములో ఉండి దేవునికి పరిచర్య చేస్తుంది. దేవుని యొక్క మందిరములోనే తన జీవితాన్ని ఆమె దేవుని యొక్క మార్గములో కొనసాగం చేస్తుంది. అందుకని విడువకుండా ఉంది. దేవుని మందిరములో ఆమెకు సంతృప్తి కలిగి ఉంది. దేవుని మందిరములో ఆమెకు మనశ్శాంతి ఉంది. దేవుని మందిరములో ఆమెకు నెమ్మది దొరుకుతుంది. దేవుని మందిరములో ఆమె దుఃఖమంతా కూడా తీసివేసుకోవడానికి ఆ స్థలము ఆమెకి యోగ్యమైనదిగా కనబడుతుంది. అందుకని విడువక మందిరములో ఉంది. సాధారణంగా వివాహమై కాపురం చేసి కొన్ని సంవత్సరాల తర్వాత భర్తను కోల్పోయినప్పుడు వారి ఆలోచనలు, వారి విధానాలు, వారు తీసుకున్న నిర్ణయాలు, వారి బిడ్డలను బట్టి కానీ, వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి కానీ వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ
ఈ అన్నా ప్రవక్తిని మందిరములో విడువకుండా కనిపెట్టుకొని పరిచర్య చేస్తుంది. ఎంత ధన్యురాలండి! ఎంతగా తన జీవన విధానములో ఈమె ఎలా చేస్తుందంట? ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తుంది. ఉపవాస ప్రార్థనలో సేవ చేస్తూ ఉంది. అందుకని 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచు ఉన్నది. రేయింబవళ్ళు పగలనక రాత్రి అనక దేవుని యొక్క మార్గములో ఆమె ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించటం, దేవుని యొక్క వాక్యమును ధ్యానించటము. అనేక మంది మనుషులకి మీరు మంచి మార్గంలో ఉండండి, యథార్థవంతులుగా ఉండండి, నిజాయితీపరులుగా ఉండండి అని అనేకమైనటువంటి మాటలు ఆమె తెలియచేస్తూ ఉంది. తన సొంత మాటలు చెప్పట్లేదు, లోకానుసారమైన మాటలు చెప్పట్లేదు, దేవుని యొక్క మాటలు చెప్పి ఆ మందిరములో 84 సంవత్సరాల ఉపవాస ప్రార్థనలతో ఆమె జీవిస్తూనే ఉంది. విధవరాలిగా ఉన్న అన్న తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని రేయింబవళ్ళు తన జీవితాన్ని సార్థకం చేసుకుంది. ఈనాటి క్రైస్తవ తరములో భక్తి కలిగిన స్త్రీలు సాతాను తంత్రాలకు ఎదిరించాలంటే, యేసుక్రీస్తు ప్రభువులు సంపూర్ణంగా నీవు సాగిపోయి ఎదగాలంటే నీ క్రైస్తవ జీవితానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరము. అంధకార శక్తుల్ని కనబడకుండా నీ మీదకి రాబోతున్న శక్తులు ఎదిరించడానికి ఉపవాస ప్రార్థన అవసరం. నీ మనసును నీవు కంట్రోల్లో ఉంచుకోవడానికి ఉపవాస ప్రార్థన అవసరం. ఏకాంతమైన దేవునికి ప్రార్థన, దేవుని యొక్క విధానములో జీవించవలసినటువంటి ఆలోచన నీవు కలిగి ఉండాలి. ఈనాడు కూడా కొందరు స్త్రీలుగా ఉన్నవారు, దేవుని యొక్క పరిచర్య చేసేవారు చాలామంది ఉన్నారు. భర్త మరణించిన తరువాత వారికి ఉన్నటువంటి బిడ్డలను చూసుకొనుచు మందిరములో ఉండి సేవ చేస్తున్నటువంటి మీకు కూడా ఈ మాటల దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి సంఘ కార్యక్రమాల్లో మనుషులతో మాట్లాడే విధానములో ఏ విధమైన నింద తెచ్చుకోకుండా, ఏ విధమైనటువంటి అవమానకరమైనటువంటి రీతి కలగకుండా ఉండాలంటే ఇక్కడ ఉపవాసము చేయాలని బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఆ ప్రార్థనలో నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకొని, నిన్ను నీవుగా దేవునికి అర్పించుకొని, నీకు నీవుగా దేవుని యొక్క మార్గములో ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. విధవరాలిగా ఉన్న ఈ జీవితము ఎక్కడా వ్యర్థం చేసుకోలేదు, నవ్వులు పాలు కాలేదు. ఎక్కడ కూడా మనుషులు గేలి చేసేంతగా ఈమె స్థితి దిగజారకుండా చాలా నమ్రతగా ఉంది. ఈనాడు క్రైస్తవ జీవితంలో విధవరాలిగా నీ ఉన్నావా? భర్తను కోల్పోయిన విధానములో ఎటు ఏమి చేయలేక ఎటు తోచక దిగులుతో నీ ఉన్నావా? నీ హృదయము దేవునికి సమ్మతి కలిగినట్లయితే, దేవుని యొక్క మార్గములో నీవు ఉన్నట్లయితే అది నీకు ఘనత. కాబట్టి ఇక్కడ దేవాలయములో పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉండాలి. యెషయా గ్రంథంలో ఉపవాసం గురించి చెప్తూ ఉంటాడు 53వ అధ్యాయం. దేవునికి ఇష్టమైన ఉపవాసం కలిగి నీ ఉంటే నీకు మేలు జరుగుతుంది. నీ ప్రార్థన వినటానికి దేవుడు తన చెవిని త్రిప్పుతాడంట. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో నీ ప్రార్థన వినటానికి దేవుడు తన చెవిని త్రిప్పును. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు భక్తి కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవు నమ్మకం కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, నీకున్న సమస్యను దేవునికి తెలియచెప్పడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన వినటానికి దేవుడు తన చెవిని త్రిప్పుతాడు. లోకంలో ఉన్న మనుషులైతే ఏదైనా అవసరత కలిగి ఎవరికైనా వీరు మనకు చేయగలరని మనం వెళితే వారు ఒకవేళ చెవిని నీ మాటలు వినకుండా ఏదేదో ఆలకిస్తూ ఉంటారు. నీ మాటలు చెవిని పెట్టుకోకుండా ఏవేవో వారు ప్రయత్నాలు చేస్తుంటారు.
కానీ నీ దేవుడు నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో, యథార్థంతో, నిజాయితీగా నువ్వు ప్రార్థన చేయటానికి ఆయన తన చెవి నీ వైపు త్రిప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మనవులు వినటానికి, నీ ప్రార్థన వినటానికి, నీ పరిస్థితులు వినటానికి, నీ కుటుంబ పరిస్థితులు వినటానికి, నువ్వు సేవ చేసే పరిచయ విధానంలో ఒడిదుడుకులు వినటానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి, నీకు జ్ఞానం ఇవ్వటానికి, నిన్ను ముందుకు నడిపించడానికి, సమాజంలో నిన్ను ఆయన నిలబెట్టుకోవడానికి నీ ప్రార్థన విని దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎవరైతే దేవుని యొక్క పరిచర్య విధానములో స్త్రీలుగా నీవు జీవిస్తున్నావు, ఒకవేళ భర్తను కోల్పోయి విధవరాలుగా ఉండి కూడా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క రక్షణ సువార్తను అనేక మందికి ప్రకటన చేయటానికి నీవు సిద్ధపడి దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తున్నావేమో, నీవు ధన్యురాలవి. అనేక మంది అన్ని అనుకూల పరిస్థితులు కలిగిన వారు కూడా దేవుని యొక్క సువార్తను ముందుకు నడిపించడానికి వెనుకడుగు వేస్తూ ఉన్నారు. నీవు ఒకవేళ దైవ సేవకునికి భారీగా నీవు ఉన్నావేమో, భారీగా ఉండి కోల్పోయిన తర్వాత పరిచర్య చేస్తున్నావేమో, లేక సాధారణమైనటువంటి భక్తి మార్గంలో ఉండి భర్తను కోల్పోయిన తర్వాత నేను లోకరక్షకుడని యేసు ప్రభువు గురించి పరిచయం చేయాలి, నశించిపోతున్న ఆత్మలను దేవుని యొద్దకు నడిపించాలి, నశించిపోతున్న మానవాళికి యేసు ప్రభు యొక్క సువార్త నేను చాటి చెప్పాలన్న విధానములో అన్నా ప్రవక్తలాగా నీవు కూడా ఉన్నట్లయితే ధన్యురాలవి. అన్నా ప్రవక్తలాగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు నీకు మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని దేవుని చేత కొనియాడబడుతుంది ఈ అన్న. ఇక్కడ దేవుణ్ణి కొనియాడుచున్నటువంటి విధానంలో ఉంది. లూకాసు సువార్త 2వ అధ్యాయము 38వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. యేసు ప్రభువారిని గురించి ఇక్కడ ఆమె కొనియాడబడుతుంది. విధవరాలిగా దేవాలయంలో ఉన్నప్పుడు యేసేపులచే దేవాలయం తీసుకుని రాబడిన యేసును చూచి దేవుణ్ణి కొనియాడి ఘనపరిచింది. దేవుణ్ణి కొనియాడి ఇక్కడ ఆమె ఘనపరిచి ఉన్నది. 24వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క నామములు ఇక్కడ ఘనపరిచి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక విషయంలో అన్నా ప్రవక్తే అక్కడ ఉండి ప్రభువుని ఘనపరుచున్నది. ఈనాడు అనేకులు ప్రభు కార్యములు చూస్తున్న, ప్రభు గొప్పతనాన్ని గుర్తెరిగి దేవుణ్ణి కొనియాడబడకుండానే ఉన్నావేమో, అది చాలా బాధాకరం. ఎందుకంటే దేవుని నీవు కొనియాడాలి, దేవుని నీవు స్తుతించాలి, దేవుని నీవు ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించుచు కొనియాడమని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉన్నా. ఈ ఇన్ని సంవత్సరాలు ఈ దేవాలయములో ఉన్న విధానములో ఈమె కలిగిన ఘనతని మెప్పేంట యేసుక్రీస్తు ప్రభువారిని తన కళ్ళారా చూసింది. యేసుక్రీస్తు ప్రభువారిని తన కళ్ళారా చూసింది. ఈ విధవరాలు దేవాలయములో బాలయేసుని కళ్ళారా చూసిన ఈమె ఈ విషయాన్ని అందరికి కూడా తెలియపరుస్తుంది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించున్నాడు. యూదులకు రాజుగా ఉన్న క్రీస్తు జన్మించున్నాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించున్నాడు. మెస్సియా జన్మించున్నాడు. అభిషక్తుడైన క్రీస్తు జన్మించాడని ఈమె ఆ దేవాలయమునకు వచ్చి అందరితో కూడా ఈ మాటలు పంచుకుంటుంది. దేవుణ్ణి ఎలాగా ఘనపరుస్తుందో రక్షకుడు కోసం ఎదురు చూస్తున్న ఆమెకు బాగా తెలుసు. అందువలన దేవాలయంలో వచ్చిన వారందరికీ యేసును గూర్చే సాక్ష్యం ఇస్తూనే ఉంది. కాబట్టి ఈమె క్రీస్తుని గురించి
వారితో ప్రస్తావించడం మరొక గొప్ప విషయం. దేవుని యొక్క మందిరాలలో దేవుని గూర్చిగాక తమ సొంత విషయాలు ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నారు. తన సొంత విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు కొందరు. అయితే సొంత విషయాలకు సొంత ప్రాధాన్యత ఇవ్వకుండా యేసుక్రీస్తు ప్రభువారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఒక మంచి విధవరాలిగా ఉన్నటువంటి ఈమె యేసుక్రీస్తు ప్రభువారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆయన మాటలు వినిపింపచేస్తుంది. క్రీస్తును గూర్చినటువంటి సత్యము చెప్పుట్లో ఎంతో సంతోషంగా ఆమె భావిస్తుంది. అందుకని అపవిత్రమైన మాటలు మీరు కట్టిపెట్టండి. బైబిల్ మనకు చెప్తుంది, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో అపవిత్రమైన మాటలు మీరు కట్టిపెట్టండి. 1 తిమోతి 4:7లో ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి. ఏదైతే దేవుడు నీకు ఘనత ఇచ్చున్నాడు, సర్వలోకానికి యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయమని, ఆ లోకరక్షకుడైన దేవుని యొక్క రక్షణ మాటలు బోధించమని నీకు అవకాశం దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఒట్టి మాటలు విడిచిపెట్టు. లోకములో ఉన్న ముసలమ్మ మాటలు వాటిని విసర్జించు. అపవిత్రమైన మాటలను విసర్జించు. దేవుని మాటలే బోధించు. రక్షకుని యొక్క సువార్తను నీవు బోధించాలి. యేసు ప్రభు యొక్క విధానములో నీవు ఉన్నట్లయితే అట్టి రీతిగా దేవుడు మేలు చేయటానికి నీకు కృప చూపుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నావో బోధించే స్థాయిలో నీవు ఉన్నట్లయితే ఒట్టి మాటలను విడిచిపెట్టాలి. ముసలమ్మ మాటలు విడిచిపెట్టాలి. ఒక క్రైస్తవ విధానములో మార్గములో నీవు ఉన్నట్లయితే దేవుని యొక్క గొప్ప విషయాలను బయలుపరచాలి. నీవు బోధించేటప్పుడు ఎవ్వరికీ భయపడకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను బోధించాలి. పాప క్షమాపణ గురించి బోధించాలి. దైవత్వాన్ని గురించి నువ్వు బోధించాలి. పరలోక రాజ్యముల గురించి నువ్వు బోధించాలి. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు భయపడకుండా దేవుని యొక్క సువార్తను అందించాలని బైబిల్ నీకు తెలియచేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ అన్నా ప్రవక్తని ద్వారా దేవుడు గొప్ప విషయాలు, ఆమె యేసుక్రీస్తును ప్రభువుని గురించి అందరికి కూడా సమాచారం ఇస్తుందండి. లోకరక్షకుడు జన్మించాడు, మరియమ్మ యేసేపుల ద్వారా దేవుడు జన్మించున్నాడు, వారి దగ్గర ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ విషయాన్ని అంతటిని కూడా లోకరక్షకుడు జన్మించాడు పాపాన్ని విమోచించడానికి జన్మించాడని 84 సంవత్సరాల విధానములో కూడా ఆమె బోధిస్తూ ఉంది. దేవుని యొక్క మార్గములో జీవిస్తున్న నీవు, దేవుని యొక్క పరిచర్య విధానములో నీవు ఉన్నావంటే దేవుడు నీకు ఒక ఘనత ఇచ్చాడని జ్ఞాపకం చేసుకో. ఇది ఎవరికి లేని ఘనత, ఎవరికి రాని ఘనత. దేవుని యొక్క మందిరంలో నీవు ఉన్నప్పుడు చాలా యథార్థంగా నీవు ఉండాలి. సాతానుడికి, దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా నీ పవిత్రమైన విశ్వాస జీవితంలో నీవు కొనసాగాలని దేవుడు నీకు ఒక హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అన్నా ప్రవక్తని ఒక మంచి విధానంలో ఆమె జీవించింది. కాబట్టి యేసు యొక్క మార్గములో నీవు కూడా అలాగ ఉండాలి. విశ్వాస సత్యతను బట్టి నీవు వారికి తెలియచేయాలి. ఆకాశము దేవుని నీతిని తెలియచేస్తుంది. ఆకాశము దేవుని యొక్క నీతిని తెలియచేస్తుంది. కాబట్టి నీవు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నిందారహితుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి నీవు తెలియచేయాలి. ఒక క్రైస్తవ స్త్రీగాను విశ్వాస జీవితం ఎట్లున్నది ఆలోచించాలి. నీవు ఒక స్త్రీగా లేక ఒక విధవరాలిగా నీవు జీవిస్తున్నావేమో, నీ విశ్వాస జీవితం ఎలా ఉందో నీవు గ్రహించాలి. ఇక్కడ ఈమె ఈ యొక్క అన్నా ప్రవక్తని నిరాశ నిస్పృహలో కూడా సమర్పణ జీవితం కలిగి దేవుని యొక్క ఆలయంలో సేవ చేసి దేవుని గురించి సిగ్గుపడక, మనుషులకు బెదరక, దేనికి తలవంచక యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియచేస్తూ ఉన్నది అన్నా ప్రవక్తని.
నీవు కూడా జ్ఞాపకం చేసుకో. నీవు ఎవరికి దేనికి భయపడవద్దు, సిగ్గుపడవద్దు. దేనికి తలవంచకుండా నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రకటించే విధానంలో యథార్థంగా ఉండు. దేవుడు నీ పక్షాన ఉంటాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో నేటి క్రైస్తవ లోకానికి అన్నా ప్రవక్తల లాంటి మాదిరికరమైన జీవితము సమాజంలో ఉన్న స్త్రీలకు కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థాయి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎలాంటి స్థాయిని దేవుడు నీకిచ్చాడో జ్ఞాపకం చేసుకో. ఎలాంటి ఘనతని దేవుడు నీకిచ్చాడో జ్ఞాపకం చేసుకో. అందుకని ఈమె ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు దేవుని యొక్క మందిరములో సేవ చేస్తూ ఉంది, దేవుని ఘనపరుస్తూ ఉంది, దేవుని స్తుతిస్తూ ఉంది, దేవుని కొనియాడుతూ ఉంది. ఇలాంటి మార్గములో నీవు కూడా ఉండాలని ఈరోజు దేవుని యొక్క మాటలు నీకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి విధానములో నీవు బ్రతకాలి. ఆదర్శవంతమైన విధానంలో బ్రతకాలి. జ్ఞాపకం చేసుకో. 10 మంది నిన్ను బట్టి అదుగో ఆమె చాలా దీనత్వం కలిగి ఉందని నిన్ను బట్టి దేవుని కొనియాడే విధముగా ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలని ఈరోజు దేవుడు నీకు తెలియచేస్తున్న ఈ మాటల దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృపను బట్టి నాయన ఈరోజు ఆదర్శవంతమైనటువంటి అన్నా ప్రవక్తని బట్టి ప్రభా మీరు మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన విన్నా ఈ మాటలు వారి హృదయ అంతరంగంలో ఫలింపు కలిగి నాయన నెమరు వేసుకొని ప్రభువా మీకు సాక్షిగా జీవించే ధన్యతను బిడలకు మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఇదిగోనైనా సాతాను అంధకార శక్తులు ఎదిరించడానికి ఉపవాస ప్రార్థన ఇదిగోతే దైవికమైనటువంటి విధానములో ఎదగవలసిన బిడలుగా ఉన్నారు నాయన. ఆ మార్గములు ఎదిగే భాగ్యాన్ని నీ బిడలకు ప్రభువా మీరు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపకు పాత్రులుగా మీ దైవికమైన మార్గములో ఎదిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి. తన విధవరాలిగా ఉన్నప్పటికీ నాయన ఏ నింద వేసుకోకుండా దైవికమైన మార్గం ఎలా ఉందో అనేక మంది బిడలు కూడా ప్రభువా లోకములో ఉన్న ఎలాంటి నిందలు తెచ్చుకోకుండా ప్రభువా క్రైస్తవ మార్గములో పరిపూర్ణమైనటువంటి విధానములో జీవించే భాగ్యాన్ని మీరు అందించమని, మీ కృపకు పాత్రులుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.